ఎక్కడ పెట్టాలి ఇది? ఇక్కడ పెట్టేస్తాను. ఇది ఇది రాఘవ్ లోపలికి రాగానే టక్కును కనిపించేస్తుంది. అప్పుడు మొత్తం సర్ప్రైజ్ పాడైపోతుంది. వద్దు, ఇక్కడ కాదు, పిల్లో కింద పెట్టేస్తాను. రాఘవ్ అసలు పిల్లో తీయకపోతేనో అప్పుడైనా ఇది కూడా చూడరు కదా. నేను దీన్ని బ్లాంకెట్ కింద పెట్టేస్తాను. బ్లాంకెట్ అయితే తీస్తారు కదా ఫర్ ష్యూర్. వద్దు, ఇక్కడే బెటర్. అమ్మ దుర్గమ్మ తల్లి ప్లీజ్ చూసుకోండి. ఓరి భగవంతుడా, నేను బెడ్షీట్ చేంజ్ చేయలేదు కదా. కానీ నేను ఈ బెడ్షీట్ చేంజ్ చేయడానికి వెళ్తున్నానని చెప్పాను కదా. సరే, ఏమైంది? ఏం లేదు. ఏమవుతుంది? నాకేమవుతుంది? నువ్వు బెడ్షీట్ ఇంతవరకు మార్చలేదేంటి? అది అది ఓహో, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేయడానికి వంకలు చెప్పావు. నేను అనుకున్నాను నీ మైండ్లో ఏదో రన్ అవుతుందని. ఏం రన్ అవటం లేదు. నా మైండ్లో ఏముంటుందిలేండి. నేను ఇప్పుడే బెడ్షీట్ మారుద్దామని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఇటువైపు పడుకోవచ్చా? రేఖ, ఎందుకు చిన్నపిల్లలా చేస్తున్నావు? నీ సైడ్కి వెళ్ళు. రాఘవ్ ప్లీజ్, నాకు ఈరోజు ఈ సైడే పడుకోవాలి. ప్లీజ్ రేఖ, నేను అసలు జోక్స్ చేసే మూడ్లో లేను. అటు వెళ్ళు. సరే. ఇది నువ్వే పెట్టావా? కానీ మీరేం సమాధానం చెప్పాల్సిన పని లేదు. అదేదో అందరూ నన్ను ఫోర్స్ చేస్తుంటే నేను కూడా పిచ్చిదానిలో ఏదో చేసేసాను. అదేదో అంటారు కదా, ఏదో ఎమోషనల్ అయిపోయానంతే. ఇట్స్ ఓకే, మీరేం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సదా నాతో గొడవ పడుతుందే, చెలి నీ వశమై ఇదేం పరవశమే. పాదమే పరుగునా చేరని చింతకి, హృదయమే నిలువునా కరిగే నీ చూపుకే. ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే, చెలి నీ వలన ఈ మాయే అనవలెనా. నువ్వు నిజంగానే పిచ్చిదానివి. ఐ లవ్ యూ. ఒకే ఒక ప్రాణం ఉంది, అదే నేనే కావాలందే. నువ్వే అలా కాదంటే ఎలా సఖి? అలా దూరంగుంటే ఎదే ఇలా భారంగుందే. పదే పదే చంపకే నన్నిలా. సరే అనవే సఖి, నీవే మరే వరము అడగనే. నీ వలపు కౌగిలిలో
పరవశమే ఇదే ఇదండి స్టోరీ. పరవశమే. రేఖ 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 హా? ఏమైంది? ఏమైంది? ఏం లేదు. ఏమవుతుంది? తప్పకోండి, నన్ను బెడ్షీట్ చేంజ్ చేయనివ్వండి. ఫైనలీ ఇప్పుడు రాఘవ్ నా మనసులోని మాట వింటారు. రాఘవ్! అమ్మా